ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే సీట్లు సర్దుబాటు కన్నా ఇది కొంచెం డిఫికల్ట్ ఇది. రైట్, మళ్ళీ వస్తాం సార్. థ్యాంక్ యూ. మనతోటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు, గుడ్ ఈవినింగ్. మీకు అనలిస్ట్ చందు గారికి, జగదీష్, టీడీపీ నాయకులు జగదీష్ గారికి, అందరికి కూడా వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు, సో మొదట నేను మిమ్మల్ని అడగబోయేది ఆంజనేయ రెడ్డి గారు, 1989లో అంటే అప్పుడు నేను ఇంకా పుట్టలేదు. సో ఆంజనేయ రెడ్డి గారు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి అప్పుడు విపరీతంగా వేవ్, ఈరోజు ఎలా వేవ్ నడిచిందో కూటమికి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ విపరీతమైన వేవ్. సో అయినప్పటికీ సరే బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 334 ఓట్లతోటి ఓటమి చెందారు. మీరు అధ్యక్ష అనేటువంటి అవకాశాన్ని అతి తక్కువ ఓట్లతోటి చేజార్చుకున్నారు. మళ్ళీ 30 సంవత్సరాలు గడిచిపోయింది ఆ ఎపిసోడ్ జరిగి కూడా. కానీ అలాంటి ఆంజనేయ రెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీని కనిపెట్టుకునే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున గలాన్ని విప్పుతూనే ఉన్నారు. సో మరి ఇంకా మీకు కూడా ఇది ఇప్పుడు మీరు సీనియర్ సిటిజన్, ఇంకా మీకు కూడా పదవులు అనుభవించే అంత వయసు కూడా తక్కువగానే ఉంది. సో కాబట్టి మరి ఇప్పుడు ఈ అవకాశం పోతే మళ్ళీ మీకు రాదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో బీజేపీ భాగస్వామ్యం. సో ఆంజనేయ రెడ్డి గారు ఏమి ఆలోచనలు ఉన్నాయి ఆంజనేయ రెడ్డి గారికి? ఈ లక్కీ ఛాన్స్లో కనీసం ఇప్పుడైనా ఆంజనేయ రెడ్డి గారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? బ్రహ్మనాయుడు గారు, ఆంజనేయ రెడ్డి భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ కార్యకర్త. మీరు చెప్పినట్టుగా నేను ఎన్నికల్లో పోటీ చేశా. అనేక రోజులుగా సంవత్సరాలుగా బీజేపీలో ఉన్నాను. ఒకటి నేను మా వాళ్ళకు కూడా చెప్తుంటాను, కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు నా అభిమానులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తాను, బీజేపీలో పుట్టాను, బీజేపీలోనే చనిపోతాను, అందులో ఎటువంటి మార్పు ఉండదు అని చాలా స్పష్టం, ఆఖరి శ్వాస వరకు. ఒకటి. రెండోది, పార్టీ నిర్ణయిస్తుంది ఎవరు ఏమిటి, ఎవరు దేనికి అర్హులు, ఎవరిని ఈ నామినేటెడ్ పోస్టులో పెట్టాలా అనేది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నాయకత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్ర నాయకత్వము కార్యకర్తల యొక్క శక్తి సామర్థ్యాలు, కార్యకర్తల త్యాగాలను గుర్తించి ఎవరికి ఏ విధమైన సముచిత స్థానం కల్పించాలనో ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగా నేను నాకేమున్నా ఏందనేది ఏమిటి, సహజంగానే రాజకీయాలు ఉండేవాళ్ళు ఆశిస్తారు కదా, అందులో ఏమి తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. కాబట్టి అందరిలాగానే నేను కూడా ఆశించవచ్చు. ఏమి నిర్ణయం తీసుకుంటే అది పూర్తిగా పార్టీకి వదిలేసాం. క్రమశిక్షణ గల పార్టీగా, ఒక కార్యకర్తగా నేను పూర్తిగా పార్టీ ఆంజనేయుడు అనే వ్యక్తి బీజేపీ నాయకుడే కావచ్చు, కానీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ప్రకారము నడుస్తా అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు మీరు తీసుకున్న ప్రధానమైన ఈ అంశం ఏదైతే ఉందో ఇది చాలా మంచి అంశం కూడా. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా కష్టాలు పడ్డవాళ్ళు, ఈ కూటమిలో ఉండే పార్టీ 2వ స్థాయి, 3వ స్థాయి, 4వ స్థాయి నాయకులు, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, అట్లా వివిధ స్టేజ్ల్లో ఉండే నాయకులు అనేక మంది ఈ 5 సంవత్సరాలు తప్పుడు కేసులు ఎదుర్కొన్నారు, పోరాటాలు చేశారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నామినేటెడ్ పోస్టులు కొన్ని సమయాల్లో వివాదాస్పదంగా ఉంటుంది. మరి ఎందుకు ఆ నామినేటెడ్ పోస్టులు, ఎందుకు కేబినెట్ స్థాయి ఇస్తారు, మళ్ళీ దానికి ఎక్స్చెక్కర్ నుంచి ఎందుకు అనవసరమైన ఖర్చు, ఇవన్నీ కూడా చర్చనీయాంశం అయినప్పటికీ కూడా చర్చించే అంశాలు అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం కూడా. అయినప్పటికీ కూడా ఈరోజు కూటమిలో ఉండే 3 పార్టీలు కూడా పార్టీలు త్యాగాలు చేసిన కార్యకర్తల్ని ఖచ్చితంగా సరైన సముచిత స్థానము, గౌరవం కల్పించాలా, వాళ్ళకి ఒక సంతృప్తినివ్వాలి. ఎస్, మా ప్రభుత్వం వచ్చింది, నాకు సముచిత స్థానం ఇచ్చారు, ఆ సముచిత స్థానం ద్వారా నేను మా కూటమి ప్రభుత్వంలో నేను ఏ విధమైన ప్రజలకు సేవ చేయగలను, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాను, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఏ విధంగా నేను పనిచేయగలను అనేది ఖచ్చితంగా ప్రతి పార్టీ కార్యకర్త ఆలోచించుకుంటారు. అందరికి కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో కూడా చాలా మార్పు చూశాను నేను ఆయన 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు, నేను మారిన మనిషి అని చెప్పాడు. కానీ ఆయన చెప్పినట్లుగా మారలేదు.
కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మారిన మనిషి ఖచ్చితంగా ఆ క్షేత్రస్థాయిలో ఆలోచిస్తున్నారు. ఎవరు పార్టీకి, ఎవరు కార్యకర్తలు, కష్టాలు పడ్డ వాళ్ళు అనేది ఆయన చాలా ఒక ఆయన ఆలోచనలో చాలా సీ చేంజ్ వచ్చింది. నేను గమనించాను. ఆయన మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, ఇస్తున్న సందేశం కానివ్వండి, రాజకీయ వ్యవహారాలు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, పరిపాలన విషయంలో ఆయన తీసుకుంటున్న స్టెప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా మారిన మనిషి, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అందరినీ కలుపుకోపోవాలా. మనం ఈరోజు గత ప్రభుత్వం మీద పోరాటం చేసిన వాళ్ళలో, వైసీపీ మీద పోరాటం చేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన, బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు ఇంకా పెద్ద ఎత్తున నష్టపోయారు, వాళ్ళు త్యాగాలు చేశారు, ఆయన గుర్తించారు. కాబట్టి మార్పుతో ఆలోచిస్తున్నారు. కాబట్టి అందరికి కూడా సముచిత స్థానం కల్పిస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు ఇదొక సవాలు కూటమి ప్రభుత్వం ముందు. ఎందువల్లంటే ఆశావాహులు చాలా మంది ఉంటారు, చాలా మంది కష్టాలు పడ్డ వాళ్ళు ఉంటారు, చాలా మంది మాకు సముచిత స్థానం కలగాలని అనుకో, కానీ అన్ని ఇవ్వలేని పరిస్థితి కదా, అన్ని అందరికీ ఇవ్వడం సాధ్యపడదు కదా. కాబట్టి ఇది కూడా అందుకని నేను చెప్తున్నాను, సూపర్ 6 అనేది పెద్ద సవాల్ ఈ ప్రభుత్వానికి, ఎక్స్చెక్కర్ మీద లేదా రకరకాల విషయాల్లో. అదేవిధంగా ఈ యొక్క కూటమిలో ఉండే కష్టాలు పడ్డ కార్యకర్తల్ని నామినేటెడ్ పదవుల ద్వారా సముచిత స్థానం కల్పించడం కూడా ఒక సవాల్ ఈ రోజు కూటమి నాయకత్వం ముందు, ఒక సవాల్ ఇది. అందుకనే దీన్ని నేను సూపర్ 7 అంటున్నారు. వీళ్ళందరూ కూడా సముచిత స్థానం కల్పించడం ఇది సూపర్ 7. కాబట్టి సూపర్ 6 కాదు, సూపర్ 7 కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందున్న సవాళ్లు, ఆ సవాళ్ళను అధిగమించగలరని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈ రోజు కూటమి నాయకత్వము చాలా విశాలమైన దృక్పథంతో, నిజాయితీ గల నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదా మా పార్టీ నాయకులు 8 మంది శాసనసభ్యులు ఎన్నుకున్నారు, మా మంత్రిగా ఉన్నారు, ఈరోజు మా సత్యకుమార్ యాదవ్ గారు చాలా అనుభవం, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో వచ్చినప్పటికీ కూడా పరిపాలన పట్ల పరిపూర్ణమైన అవగాహన గల వ్యక్తి, చాలా దగ్గరగా పరిపాలన చూసిన వ్యక్తి, కేంద్రంలో ఉండి అనేక కేంద్ర మంత్రులతో ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతున్న మిత్ర, విషయ పరిజ్ఞానం ఉండేవాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ నాయకత్వం, పార్టీ కార్యకర్తలు ఏ విధంగా త్యాగాలు చేశారు, వాళ్ళని ఏ విధంగా డిపెండింగ్ ఆన్ దర్ కెపాసిటీస్, రాదర్ క్వాలిఫికేషన్స్, రాదర్ దర్ సాక్రిఫైజెస్, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అందరికీ సముచిత స్థానం కల్పిస్తారు. కానీ అట్ ద సేమ్ టైం అసంతృప్తులు కూడా ఉంటాయి, అందరికీ రాలేదు అసంతృప్తి కూడా ఉంటాయి. అసంతృప్తులు యంగ్స్టర్స్ ఉంటాయేమో. ఇప్పుడు మీరు నాకు తెలిసి 30 years నుంచి త్యాగాలు చేస్తూనే వచ్చినట్టున్నారు. సో మీరు అసంతృప్తి మీ దగ్గర ఉండదేమో మరి. నాకు ఎలాంటి అసంతృప్తి, నేను అదే చెప్తుంటాను. బ్రహ్మనాయుడు గారు, హూ ఇస్ దిస్ ఆంజనేయ రెడ్డి? నేను చాలా బిలో కుటుంబం నుంచి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను ఈరోజు. ఎవరిని నేను, నాకు బీజేపీ అనే ఒక పార్టీ నాకు గుర్తింపు ఇచ్చింది, ఆంజనేయుడు అనే గుర్తింపు ఇచ్చింది. మీతోటి నేను మీలాంటి మేధావులతోటి ప్యానెల్లో ఉండే చందు గారు లాంటి వాళ్ళు, జగదీష్ గారు లాంటి వాళ్ళు, బాబు గారు లాంటి వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడుతున్నట్టు నాకు ఈ అవకాశం ఎవరు ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈరోజు మీ ముందు నేను కూర్చొని మాట్లాడగలుగుతున్నాను, మీలాంటి వారితో నేను చర్చలో పాల్గొనగలుగుతున్నాను, అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. అంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇంతకంటే పెద్ద పదవులు ఉంటాయని నేను అనుకోవడం లేదు. బట్ స్టిల్ ప్రభుత్వము, నామినేటెడ్ పదవులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సహజంగానే ఆశావాహులు ఉంటారు. కానీ ఎంతమంది ఆశావాహులు ఉన్నా అందరికి కూడా వీలైనంత మందికి సముచిత స్థానం కల్పించడం కాకుండా నిరాశపడ్డ వాళ్ళు కూడా పెద్ద గందరగోళము, గొడవలు చేస్తారని అనుకోవడం లేదు. వాళ్ళు ఇక్కడ మన నాయకత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని కూడా నిరాశపడే వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా నామినేటెడ్ పోస్టు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 1 సంవత్సరం, కొన్ని ఇప్పుడు ఉదాహరణకి మన టీటీడీ బోర్డు 2 years కదా, అది 2 years ఉంటుంది. కొన్ని నామినేటెడ్ పోస్ట్ 2 years ఉంటాయి. కాబట్టి తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో కూడా, లేదా ఈ నెక్స్ట్ టైం అయినా ఇవ్వచ్చు. కాబట్టి అందరికి కూడా ఏ విధంగా న్యాయం చేయాలనేది కూటమి నాయకత్వం ఖచ్చితంగా ఆలోచిస్తున్నందులో ఎటువంటి అనుమానం లేదు. అందరినీ కూడా